ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 8వ భాగానికి స్వాగతం. ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా, నారద మహర్షి ఆ అర్జునుణ్ణి ఆ యుద్ధరంగం లోపల ఊరుకోబెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోతే ఈ విధమున సవ్యసాసిని భూవర బోధించి నారదుడు బోయనపుడే భావజ జనకుడు వినగను సావదశ పాల్గొనుండు సరగుననియే. ఈ మాదిరిగా అన్ని విధాలుగా ఆ నారద మహర్షి అర్జునుడికి చెప్పి వెళ్ళిపోతే అప్పుడు ఆ అర్జునుడు పరమాత్మని చూసి ఈ విధంగా మాట్లాడిండని సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు. అని ఈ విధమున బలికియు తన పుత్రుని చూడ కథన భూమికి వేగన్ మనమున దుఃఖము చాతను సనియను కృష్ణుండు కృష్ణ సారథి వేగా. ఇట్లాంటిగా ఏడ్చుకుంటేనే ఆ అర్జునుడు పరమాత్మని దోలుకొని అభిమానుని చూడటానికి అక్కడికి వెళ్ళిండు. రణభూమిలో అభిమాన్యుడు అనవుగా కూల్చిన రతంబులశ్వము కరులున్ తన కనుల చూసి పార్థుడు సనియను ఆశ్చర్యముగాను సరగుననప్పుడు. ఆ అర్జునుడు అభిమానుడు కూల్చినటువంటి రథాలను, సంవరించినటువంటి గుర్రాలను, ఏనుగులను, సైనికులను, రాజులను చూసి చాలా ఆశ్చర్యపడుతున్నాడు. నా కుమారుడు ఇందరిని సంవరించనా అని ఇట్లాంటిగా చాలా ఆశ్చర్యపడుతున్నాడు. ఎక్కడ చూసిన శిరములు లెక్కకు కోటాను కోట్లు ఆరణ భూమిలో చక్కని అభిమానుడు తనకెక్కడ గనపడక పార్థుడప్పుడు హరియునని. సంవరించినటువంటి అభిమానుడు సంవరించినటువంటి ఆ శిరాలు కానీ, వాటి యొక్క శరీరాలు కానీ, రథాలు కానీ చూసి ఆశ్చర్యపడుతున్నాడు అర్జునుడు. కోటాను కోట్లుగా ఎండబోసినట్టు ఆ మాదిరిగా శిరాలన్నీ పడిపోయి ఉన్నాయి. ఆ అభిమానుడు ఎక్కడ దొరకక ఆ అర్జునుడు పరమాత్మతో అంటున్నాడు, ఏ విధమున అభిమాన్యుడు ఈ భువిలు దొరుకుననుచు ఇద్దరపుడు భూవరలెంకగరణ భూమిలో భావజ జనకుండు వినియే బాలుని ధ్వని. ఏ మాదిరిగా అయితే అభిమానుడు దొరుకుతాడో ఏమో అని ఆ పరమాత్ముడు అర్జునుడు ఇట్లాంటిగా లింకంగా అభిమానుని యొక్క ధ్వని చప్పుడు ఆ పరమాత్మునికి వినపడ్డది. ఆ సమయంబున కృష్ణుడు వాసవ పుత్రుణ్ణి చూసి వరుసతోనని కేశవ మాధవాయచ్యుత ఈశా రమేశయనుసు బలికి ఎవ్వరో కనుమా. ఆ పరమాత్మనికి అభిమానుడు ధని వినబడితే, అర్జున ఎవరో ఇట్లాంటిగా విలపిస్తున్నారు, కేశవ మాధవ మధుసూన త్రికృమ నారాయణ వాసుదేవ గోవింద గరుడోధ్వజ గుణనిదే దామోదర అని ఇట్లాంటిగా అంటున్నారు, ఎవరో చూడని ఆ అర్జునునితోటి పరమాత్ముడు అన్నాడు. అనగానే పాల్గొనుడప్పుడు కనుగొనే అభిమానునప్పుడు కడు దుఃఖముతో చనవున కొంగిట చేర్చుక రణభూమిలో సవ్యసాసి రక్తితోనని. అటు ఇటు చూసి ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తున్నదో అక్కడికి వెళ్ళి అక్కడిక్కడ చూసి అభిమానుడు చూసి ఏడుచుకుంటూ వెళ్ళి అభిమానుడు ఇట్లాంటిగా లేపుకొని తన కౌగిట్ లోపల తీసుకొని ఇట్లాంటిగా ఏడుస్తున్నాడు అర్జునుడు. ఓరి కుమారక నీవును ఈ రీతిగా కథన భూమిలిందరు గలిగి పోరుకు వచ్చియు మమ్ముల ఈ రీతిగా విడిచి నేల పవలించితివా. అభిమాని, నువ్వు మంది యుద్ధరంగం లోపల ఉండంగా నువ్వు ఈ పద్మభూమిలోకి ఎందుకు వచ్చినావు నాయన? నువ్వు ఇక్కడికి వచ్చి యుద్ధం చేసి నువ్వు ఈ యుద్ధభూమి లోపల
పడిపోయి నేల మీద పండుకున్నావా నాయన అని అర్జునుడు చాలా విధాలుగా ఎన్నో 1000 విధాలుగా ఏడుస్తున్నాడు తలుచుకుంటా. మాయలో మునిగర్జునుడు 1000 విధంబులను దల్చి ఏడ్వగనప్పుడు పాయక విని అభిమాన్యుడు కాయమున రుదిరదారగారగనని. ఈ అభిమానునికి శరీరం నుంచి రక్తం కారుతున్నది. అయినా కానీ ఆ అర్జునుడు అన్న మాటలు విని అప్పుడు ఆ అర్జునునితోటి అంటున్నాడు అభిమానుడు, అనిత్యము దేహ సంపద అనిత్యము పుత్ర కళాత్ర బంధులు వేగన్ నిత్యము కీర్తి ధర్మము నిశ్చల చిత్తమునున్న వారికి భూవరా. ఎవరికైనా కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. శరీరాలు కానీ భార్య పిల్లలు ధనము ద్రవ్యము సమస్తము కంటికి కనిపించేదంతా దృశ్య ప్రపంచమంతా కూడా అశాశ్వతమైనదే నాయన అని అర్జునునితోటి అభిమానుడు అంటున్నాడు. రణభూమిలో పడిన దుఃఖము అనవుగా నాకేమీ లేదు ఆ జయద్రథుడు ఉమ్మియు తన్నిన మాటకు మనమున దుఃఖంబు చాలా మరి కలిగే సుమీ. నాయన నేను యుద్ధరంగం లోపల పడిపోయిన దానికి నాకు ఏ మాత్రము బాధ లేదు. కానీ ఆ జయద్రథుడు నన్ను తన్నిన మీద ఉంచి ఇట్లాంటిగా వెళ్ళిపోయాడు, అందుకని నాకు చాలా బాధ కలుగుతున్నది అని అర్జునుడితోటి అభిమానుడు అన్నాడు. పుత్రుని మాటకు వేగము పార్థుడు ఇట్లను శుబలికే పంతము తోడన్ మంతనమున జయద్రథుని చింతించకు రేపే వదింతు శీఘ్రము తనయ. అభిమానుని మాటలు విన్నటువంటి అర్జునుడు నిన్ను దనిన దానికి నేను ఆ జయద్రథుని రేపు తప్పకుండా సంహరిస్తాను ఇట్లాంటిగా పంతంతో అంటే శబ్దంతో ఇట్లాంటిగా అక్కడ మాట్లాడిండు. పార్థుండనేటి నామము దాత్రిలో వసుదేవసుతుని దాసుడనైతే దృంతు జయద్రథుని శిరమును క్షత్రియ పుంగవులు చూడ తెగవేతునికా. ఈ ప్రపంచం లోపల అర్జునుడు అనేటి నామం ఎందుకు? ఆయనను సంవరించకపోతే నేనే ఆ పరమాత్మని యొక్క దాసునైతే తప్పకుండా ఆ జయద్రథుని శిరమును రేపు యుద్ధరంగం లోపల తీసేస్తాను ఇట్లాంటిగా అభిమానునితోటి శపథం చేసిండు. వానిని వధించకపోయితేను మానిని గర్భమునందు మరి వ్యర్థుడనై పూని జనించితి వైన్నిలో నేనిగ దేహంబు వంతు నీ సరిపుత్ర. నాయనా రేపు ఆ జయద్రథుని సంవరించకపోతే నా తల్లి కడుపు లోపల ఆ కుంతీదేవి కడుపు లోపల నేను వ్యర్థుని పుట్టినట్టే. మరి ఒకవేళ అది జరగని పక్షం లోపల నీ సమానంగా నా శరీరమును కూడా ఆ అగ్ని లోపల కాల్చుడే అని ఇట్లాంటిగా అభిమానునితోటి అర్జునుడు అన్నాడు. విని అభిమాన్యుడు వేగను తన మనమున కృష్ణ స్మరణ ధ్యానము చేసి పనిపూని విడిచే ప్రాణము అనవుగా మోక్షానికి అది కూడా నరేంద్ర. ఆ శబ్దమును విన్నటువంటి అభిమాన్యుడు పరమాత్మని యొక్క నామస్మరణ చేసుకుంటా ప్రాణమును విడిసబెట్టి మోక్షానికి అది కూడా అయిండు, మోక్షానికి వెళ్ళిండని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఆ సమాయంబునా సవ్యాసాసియు ఆ సమాయంబునా సవ్యాసాసియు సైన్యములకు చేరేను
వాసవా పుత్రుని దృఢ శబదాము విని అనేరి సమయము నాను ఆ సమాయంబున సవ్యాసాసియు. ఆ సమయం లోపల ఈ అర్జునుడు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిండ్రు సైన్యం దగ్గరికి. ఇతని యొక్క అర్జునుని యొక్క శబదను విని అంటున్నారు, దాస పోషకుడు బహువ్యకులామున, దాస పోషకుడు బహువ్యకులామున తన శిబిరకు వచ్చేను. కేశవుడప్పుడు తన సారథిని చూసి వేగబల్కేను. దాస పోషకుడు బహువ్యకులమున. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పరమాత్ముడు తన శిబిరానికి వచ్చేసిండు. అప్పుడు తన యొక్క రథసారథి అయినటువంటి సాత్యకితోటి అంటున్నాడు పరమాత్ముడు కృష్ణ పరంధాముడు, పార్థుడు శబదాము దుర్ధరాము చేసి, పార్థుడు శబదాము దుర్ధారము చేసి రేపురనామునా ఏ తీరునా జయాద్రతుడు దొరుకును తోసదు సుమి సయ్యాన. పార్థుడు శబదము దుర్ధరము చేసి. సాత్యకి ఆ అర్జునుడు చాలా ఇట్లాంటిగా కష్టతరమైనటువంటి శబ్దమును చేసిండు. ఆ జయద్రథుడు రేపు యుద్ధరంగం లోపల ఏ తీరుగా దొరుకుతాడో ఏమో, నువ్వు మాత్రం తొందరగానే నీతో తెల్పేదా శంకు చక్రములు, నీతో తెల్పేదా శంకు చక్రములు సిద్ధముంతు గ్రక్కునా. నీతో తెల్పేదా ప్రాతకాలము రథము సిద్ధము చేసి యుద్ధమునా. నీతో తెల్పేదా శంకు చక్రములు. సాత్యకి నీతో చెప్పేది ఏమిటిదంటే, రేపు ప్రొద్దున మాత్రం రథమును సిద్ధం చేసి ఉంచు, మరి శంకు చక్రములను కూడా నా ఆయుధములను సిద్ధం చేసి ఉంచు అని ఇట్లాంటిగా అంటున్నాడు. నా సముఖము నా రథము నిలుపుమి, నా సముఖము నా రథము నిలుపువి రణభూమి లోపాల. దోషాకారి జయాద్రతుడు దొరుకాకుంటెను సైన్యములు పాల. నా సముఖము నా రథము నిల్పుమి. సాత్యకి రేపు ప్రొద్దున ఇవన్నీ ఆయుధాలని సిద్ధం చేసుకొని రథం తెచ్చి నా ముందర నిలుపు ప్రొద్దున్నే. మరి రేపు ఒకవేళ ఆ రణము లోపల జయద్రథుడు దొరకకపోతే చూసేదానిక రథము దెమ్మి నీవు, చూసేదానిక రథము దెమ్మి నీవు క్షణమాత్రము లోపాల. వాసిగా దృంచదానా చక్రముతో పతితుల పాపాత్మూల. చూసేదానిక రథము నేను చూస్తా. ఒకవేళ ఆ జయద్రథుడు దొరకకపోతే ఆ యుద్ధరంగం లోపల నేనే చక్రమును గదను పోని ఆ పాపాత్ములను దుర్మార్గులను దుష్టులను సంవరించి అక్కడ ఉపశమనం కలిగిస్తా ఈ అర్జునుడికి అని సాత్యకితోటి నువ్వు వెళ్ళి రథంను తీసుకొని రాని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలిపాడు. ఈ విధమున బలికి కృష్ణుడు ఆ వాసవసుతుని కడకప్పుడు చేరి భూవరులు చింత చాతను దేవకి తనయునితోన నిరిదేవాది దేవా. ఇట్లాంటిగా సాత్యకి చెప్పి ఆ పరమాత్ముడు పాండవుల దగ్గరికి వెళ్తే ఆ పాండవులు లేచి నిలబడి ఆ పరమాత్మునికి దండ ప్రమాణాలు ఇసి, ఓ దేవాది దేవా, ఓ పరమాత్మక నీవే, ఓ పరమాత్మక నీవే,
కాపాడను వేరెలేరు కథనములోనన్. ఈ పార్థుని శపథము విని భూపాలులు బుధులంత బుధనుత సత్య. పరమాత్మ రేపు మాత్రం ఈ అర్జునుని ఎట్లాంటిగా కాపాడుతావో ఏమో, నీ దయాని ఇట్లాంటిగా ఈ పాండవులందరూ దండ ప్రమాణాలు చేస్తే ఈ అర్జునుడు ఇట్లాంటిగా శబ్దం చేసిండు కదా అని ఆ ధర్మరాజాది పాండవులతోటి పరమాత్ముడు అంటున్నాడు. అనగిని విజయుడు కృష్ణుని, అనగిని విజయుడు కృష్ణుని కనుగొని తాలేసి పలికే కరములు ముడిసి. జననీ జనకుడ నీవును నిన్ను నమ్మిన నీళ్ళ ముంచు పాలనే ముంచు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఈ అర్జునుడు లేచి నిలబడి చేతులు జోడించుకుని ఆ పరమాత్మతో అంటున్నావు, పరమాత్మ మరి నన్ను నీళ్ళలనే ముంచుతావో పాలలనే ముంచుతావో నీదే దయ, ఎట్లనే అయ్యి అంతా భారం నీదే అని ఆ పాండవులు ఈ అర్జునుడు కూడా ఆ పరమాత్మనికి దండ ప్రమాణాలు చేసిండ్లని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. సవ్యసాసిట్లు సరగునాబలుకంగా ఉదయాద్రిపై బాణుడు దయమాయే. గజములశ్వరత ధ్వజములు ప్రసురించే నిజ యుద్ధ భూమిలో నిలిచినప్పుడు. ఇట్లాంటిగా అనుకుంటా ఏరంగా పొద్దు ఒడిసింది. అప్పుడు వీళ్ళందరూ కూడా వీరాది వీరులందరూ కూడా పాండవ వీరులు కౌరవ వీరులందరూ కూడా ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి శాపపానాలను తీసుకొని నిలబడి ఉన్నారు యుద్ధం చేయటానికి. పాండవేయులప్పుడు పరగ స్నాన సంధ్య ముందుగను చేసి మోదమునను ఉండగను ధర్మజుడు వేవేగ గనుగొని అండజవహానుని కడకపుడు చేరే. ఈ పాండవులందరూ స్నాన సంధ్యానుష్ఠానాలను చేసుకొని ఆ యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు వచ్చే సమయం లోపల ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిండు. ఆ సమయంబున ధర్మజు వాసవపుత్రుణ్ణి కేశవుని పాదములపై వాసిగా నుంచి భక్తితో దోసిలి దాసిస్తుతించే దురముకు బోగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అర్జునుని ఆ పరమాత్మని పాదములను మొక్కిపిచ్చిండు. మొక్కిపిచ్చి చేతులు జోడించుకొని ఇట్లాంటిగా ప్రార్థన చేసిండు. ఓ కరుణాపయోనిధి, ఓ కరుణాపయోనిధి మా కాదారంబుని విమరి కథనములు. భూకాంతులెల్ల చూడగా లోకేశ్వర విజయునెట్లు కాపాడెదవు. అప్పుడు ఓ పరమాత్మ అక్కడ రాజులందరూ చూడంగా మరి ఈ అర్జునుడు ఎట్లా కాపాడుతావో ఏమో, కాపాడని ఆ పాండవులు ఈ పరమాత్మని వేడుకుంటున్నారు. శృతి చేసే ధర్మజునకు అతులితముగా ఉభయ కృష్ణులప్పుడు మ్రొక్కి రథమెక్కి రాగ విజయుని పతితుడు జయద్రథుడు చూసి ధృతి ఓడి చెరుపా. ఆ పరమాత్మని పాండవులు స్తుతి చేస్తే ప్రార్థిస్తే కృష్ణార్జునులు ఇద్దరు ఆ ధర్మరాజుకు నమస్కారం చేసి రథం వేసుకొని వస్తున్నారు యుద్ధభూమి లోపలికి. అప్పుడు ఈ జయద్రథుడు వాళ్ళను చూసి భయపడుతున్నాడు. ధైర్యం అన్నది కూడా అతని నుండి వెళ్ళిపోయింది, అతనికి ధైర్యం లేకుండా అయింది. సని దుర్యోధను తోడను ఘన భయంబున జయద్రథుండు గ్రక్కున బలికి విను మీ పార్థుని శపథము నను దృంచదనను సుబలికె నరవరులినగా. భయపడినటువంటి ఈ జయద్రథుడు తన బావయ్య అయినటువంటి దుర్యోధన దగ్గరికి వెళ్ళి అప్పుడు అంటున్నాడు దుర్యోధనతోటి, అర్జునుడు నన్ను సంహరిస్తానని ఇట్లాంటిగా శపథం చేసిండు అని ఆ దుర్యోధనుడితోటి జయద్రథుడు తెలియజేస్తున్నాడు. రణభూమి విడిసిపోయ్యదా
సనమున సెలవొసగు నాకు సంతోషమునా అనగనే భారద్వజుసుతు వినుమ జయద్రథటంసు వేగమునని ఆ యుద్ధ భూమిలో విడిసబెట్టి నేను ఎక్కడికైనా పోతా, నాకు దయచేసి నాకు సెలవొసగు అని ఆ జయద్రథుడు దుర్యోధనుడితో అంటే ఆ మాటలు విన్నటువంటి ద్రోణాచార్యుల వారు అంటున్నాడు, విపుగట్టియు మిముగాశద రభసముతు ఉండు మిచట రాసకుమార ఈ బలము విడిచిపోకను అభినయమున ఉండు మిచట విపుల లోపలను. నువ్వెందుకు పోతావు ఇక్కడ నుంచి? నీకు భయం ఏమున్నది? నువ్వు భయపడకు, నేను విపుగట్టి మాత్రం నేను తప్పకుండా రాసిస్తా, రక్షణ చేస్తా అని ఆ ద్రోణాచార్యుల వారు జయద్రథునితో అన్నాడు. శకట విపుకుడు ద్రోణుడు అకట సైన్యంబు చుట్టూ ఆ జయద్రథుని ప్రకటితముగా నందు నుంచి సకల సైన్యంబు చుట్టూ సరగున నుంచి శకట విపు ఇట్లాంటిగా రచన చేసి సైనికులందరినీ ఆ విధంగా నిలబెట్టి ఈ జయద్రథుని అందులోపల ఉంచి చుట్టూరా సైన్యమును కాపలగా ఉంచిండు. ఆ సమయంబున సకల సైన్యము ఘోషాలు గణమాయేను వాసవాపుత్రుని రమేశుడు చూసి వేగంబున బల్కేను ఆ సమయంబున సకల సైన్యము. ఆ సమయం లోపల అక్కడ ఆ సైనికుల మధ్య బేరుకోశలు చాలా అమితంగా ఇట్లాంటిగా మ్రోగుతున్నాయి. అప్పుడు ఆ పరమాత్ముడు అర్జునుని చూసి అంటున్నాడు, నీ సాయకములు విడువు అర్జున, నీ సాయకములు విడువు అర్జున, లేదు లేదా రథమును ఈ సమయంబున కనులా చూడు నా సారాధ్యము వేగాను నీ సాయకములు విడువు అర్జున. అర్జున ఏం చూస్తున్నావు? నీ బాణాలను విడు, ఈసారి ఇప్పుడు మాత్రం ఈరోజు నా యొక్క సారథ్యమును నువ్వు చూడు అని ఇట్లాంటిగా ఆ అర్జునుడితోటి పరమాత్ముడు అన్నాడు. ధీరాసూరుడర్జానుడు శరామూల, ధీరాసూరుడర్జానుడు శరామూలు ఆరుడిగా విడిచేను వారి జానాబుడు బాణము సరిగా అశ్వంబులాదోలును ధీరాసూరుడర్జానుడు శరమూలు. ఆ వీరాది వీరుడు అర్జునుడు తన బాణాలను విడిచిండు. ఈ పరమాత్ముడు విడువా అని అంటే ఆ బాణముల బాణం సరగానే ఈ పరమాత్ముడు తన రథమును నడుపుతున్నాడు, అర్జునుని యొక్క రథమును. శరమును మీరియు సరగున రథమును, శరమును మీరియు సరగున రథమును దురాభూమిలో చేరేను ఆరణ భూమిలో రథము నిల్వగానే బాణమెదుట పడియేను శరమును మీరియు సరగున. అర్జునుడు విడిచినటువంటి బాణము వెళ్తున్నది, దాన్ని దాటేసి ఈ రథము పోతున్నది. పోయి అక్కడ యుద్ధ భూమి లోపల నిలబడితే ఆ వెనుక నుంచి వచ్చినటువంటి బాణము ఆ రథం ముందర పడ్డది. శరమును చూసి సరగున బలికి, శరమును చూసి సరగున బలికి హరితో విజయుండును సురను తాని సారాధ్యమును చూసి ఆశ్చర్యమునొందేను
శరమును చూసి సరగున బలికి. ఆ బాణమును చూసి అర్జునుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, పరమాత్మ నీ సారథ్యమును ఇయ్యేలా చూస్తే నువ్వు ఇంత సారథ్యం చేస్తావని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందని అర్జునుడు ఆ పరమాత్మతో అంటున్నాడు. వీరపార్తోనే స్తుతికి శ్రీహరి, వీరపార్తోనే స్తుతికి శ్రీహరి, కురిమితో బలికేను ధీరాసురారతమి దినమందోన ఈ విధమేదో లేదాను వీరపార్తోని స్తుతికి శ్రీహరి. ఆ అర్జునుడు చేస్తున్న ప్రార్థనను విన్నటువంటి ఆ పరమాత్ముడు, అర్జున ఇలా రథం ఇట్లాంటిగా నన్ను నడుస్తుంది, ఇదే మాదిరిగా నేను నడుపుతాని అర్జునునితో పరమాత్ముడు అన్నాడు. అనగానే పార్థుడు కరమున గణబాణాసనము బూని గ్రక్కున నపుడు సని కౌరవజాల మెల్లను మునుభయ సాగరములో మునిగ నరేంద్ర. అప్పుడు ఆ అర్జునుడు చాప బాణాలను తీసుకొని అక్కడికి వెళ్తే ఈ కౌరవ బలమంతా కూడా చాలా భయంతో వణికిపోతున్నారు అని ఇట్లాంటిగా ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసింది. పార్థుడు గాడు కృతాంతుడు మంతనమున దృంచే సైన్యమంతయు నేడు, ఎంత పరాక్రుండైనను చెంతకు పోయి నిల్వలేడు శరములు బూని. ఆ భయపడుతున్నటువంటి ఈ కౌరవ సైన్యం అక్కడ ఉన్న వీరులందరూ కూడా అంటున్నారు, అర్జునుడు మాత్రమైతే కాడు. యమధర్మరాజు అగసుడు సైన్యం ఎంతగానో సంహరించిండు, ఎంత పరాక్రమం కలిగినప్పటికీ కూడా అతని ముందరి వెళ్ళి అర్జునునితోటి ఎవ్వరు కూడా యుద్ధం చేయలేరు. పాలాక్షుడు ఎదిరించిన సాలగా భంగించు బాణజాలము చేత, కాలుడు ఇతడని వీరులు కొలహాలమైతే వేగ ద్రోణుడు చూసి. ఆ శంకరుడు వచ్చి యుద్ధం చేసినా కానీ ఈ అర్జునుడి మాత్రం తన బాణాల చేత ఆ శంకరుణ్ణి మాత్రం ఓడిస్తాడు. అగ చూడు అని ఇట్లాంటిగా అక్కడ లొల్లిగా ఉంటే ఆ ద్రోణాచార్యుల వారు చూసి ఏమంటుండు కదా, రథమెక్కియు అతులితముగా ప్రతి రవి బింబము రీతి సాయకముల చేతను బట్టి సకల వీరుల ధృతి జడకుండను సైన్యముఖమున నిల్చే. రథమెక్కి ఆ ద్రోణాచార్యుల వారు శాపపానాలు చేతబట్టుకొని సైనికుల దగ్గరికి వెళ్ళి, మీరు ఏమాత్రం భయపడకుండి, మీరు ధైర్యం ఇడిసబెట్టకుండి అని ఇట్లాంటిగా కౌరవ సైన్యం లోపల ఈ ద్రోణాచార్యుల వారు ఈ విధంగా మీరు ధైర్యం విడిసబెట్టకుండి అని ఇట్లాంటిగా చెప్పిండని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. భారత వీరుల కేకలు అరయగారనవేరి మ్రోతలంబర మధులున్ పారును ఒకటై జనములు ఘోరముగా కంపముందు భూవరవేగా. ఆ యుద్ధరంగం లోపల భారత వీరులు కౌరవ పక్షం వాళ్ళు పాండవ పక్షం వాళ్ళు ఇట్లాంటిగా కేకలేస్తున్నారు. ఆ కేకలకు భూమి ఆకాశాలని గడగడ వణికినాయని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. కుంభిని గిరగిర తిరిగెను అంబరమున పగలు ధూమకేతులు బొడిసెన్ శంభుడు ప్రమదుల దోలుక సంబరమున చూసుండే సంగర భువిలు. ఆ కేకలకు ఆ సప్పుడుకు భూమి అంతా గిరగిరా తిరిగింది, పట్టపగలే ఆకాశం లోపల సుక్కలు పొడిసినాయి. ఆ పరమాత్ముడు పరమేశ్వరుడు తమ గణములను దోలుకొని వచ్చి అక్కడ సంబరంతో సంతోషంగా ఆ యుద్ధరంగమును వీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. తలలు వేలును మడిసే పృథుకా విభుడు మానక దూరంబు వచ్చనంబర తలంబు దిక్కులెల్లను మిక్కిలి వక్కలయ్యే పెళ్ళుగా పృథ్వీగూలంజొచ్చే. అక్కడ ఎందరో మంది సమరింపబడ్డారు, పగటికి సుక్కలు పొడిచినాయి, దిక్కులన్నీ పిక్కటిల్లినాయి, భూమి ఊలిపోతున్నది. ఇట్లాంటిగా
అక్కడ జరిగింది అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఆ సమయంబున పార్థుడు వాసిగ శంకంబు ధ్వని చేసెను త్వరగా, కేశవుండు పాంచాజన్యము వాసవలు కంబు కంపముంద పూరించెన్. ఆ సమయం లోపల అర్జునుడు శంఖమును ఊదిండు, ఈ పరమాత్ముడు పాంచాజన్య శంఖమును ఊదిండు. ఆ సప్పుడుకు లోకాలన్నీ కూడా గడగడ వణికినాయని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంత వాళ్ళకు సెలవు.